కాలేజ్ సెకండ్ కాలేజ్ అని వస్తే ఇక్కడ ఏమో గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రైవేట్ స్కిల్ యూనివర్సిటీకి మార్చుతున్నారు సార్. సో మేము చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలోనే చదువుకుంటాం కదా సార్. పాలిటెక్నిక్ మాకు గవర్నమెంట్ డిప్లొమా సర్టిఫికేట్ రావాలని మేము గవర్నమెంట్ కాలేజ్కి వచ్చినాము. ఇప్పుడు మేము శక్తి అంటే స్కిల్ యూనివర్సిటీకి మారుతాం సార్. మీరు దాన్ని గవర్నమెంట్ చేస్తామంటే ఇప్పుడే మారిపోతాం అందులోకి. ఎస్బిటెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫైడ్, కానీ మనకి స్కిల్ యూనివర్సిటీ అనేది దానికి ఏ ఐడెంటిఫైడ్ అనేది లేదు. ఇప్పుడు మాకు డిప్లొమా వాళ్ళకి అంటే మీకు స్కిల్స్ నేర్పిస్తాం అది ఇది అని అంటున్నారు కదా. మాకు ఫైనల్ ఇయర్లో 6 months ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉంటుంది. అందులో మీరు స్కిల్స్ నేర్పియండి, మీరు ఏమేమి లేవో మాకు మనలో ఏం మైనస్ ఉందో అది నేర్పియండి అని మేము అంటున్నాం. మీరు ఇప్పుడు స్కిల్స్ లేవంటున్నారు కదా సార్. స్కిల్స్ లేదే మాకు జాబ్స్ వస్తున్నాయా సార్? స్కిల్స్ లేదే మాకు డిప్లొమా అయిపోయిన జాబ్స్ కూడా వస్తాయి. మాకు ఏం స్కిల్స్ లేదే మేము జాబ్ చేస్తున్నాం. మా డిప్లొమా ఇప్పుడు మా పాస్ అవుట్ వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు జాబ్ సైడ్ వెళ్ళాలంటే మాకు 3 years అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బీటెక్ వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. మాకు 2 options ఉంటాయి. అది మా ఇష్టం సార్. అది జాబ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫైనాన్స్ సిచ్యువేషన్ బట్టి జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేస్తాం, లేదంటే కంటిన్యూ చేస్తాం. వాళ్ళు ఎట్లా చెప్తారు సార్ మీ ఎడ్యుకేషన్ ఇంతే ఈసెట్తో ఆపేసేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పే రైట్ ఎట్లా ఉంది? మాకు చదువుకోవడానికి రైట్ ఉంది కదా సార్. వాళ్ళు ఎట్లా ఆపేస్తారు మమ్మల్ని అసలు చదువుకోకుండా? ఈసెట్ వరకే ఆపేయాలి, మీరు 3 years డిప్లొమా చేసి లేబర్ లెక్క చేయాలని చెప్పేసి. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఒకటే ఉంది ఆప్షన్, ఈసెట్ నుంచే మేము హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్తాం. ఇప్పుడు అదే లేకుండా చేసి మేము హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా చేస్తాం? అది మాకు క్లారిటీ కావాలి. అబౌట్ మై హైయర్ ఎడ్యుకేషన్స్ గురించి, జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాకు క్లారిటీ ఇవ్వండి. యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ అనేది ఇప్పుడు పాలిటెక్నిక్ అట్లనే శక్తి స్కీమ్ల నుంచి మెర్జ్ చేస్తా అంటారు. ఐటీఐ, ఏటీసీ ఇలాంటి కంపెనీస్ అన్ని ఈ రెండు కలిపేయడం వల్ల మమ్మల్ని ఒక లేబర్ లెక్క క్రియేట్ చేయాలని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చూస్తుంది. ఈ ఎస్బిటెట్ ఉండడం వల్ల మాకంటూ ఒక సపరేట్ వాల్యూ ఉంది సొసైటీలో. ఈ ఎస్బిటెట్ వల్ల మేము అతిపేద విద్యార్థులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 3 years డిప్లొమా కోర్స్ అయిపోగానే బీటెక్ లాటరల్ ఎంట్రీలో వెళ్ళిపోయి మంచి కాలేజ్లో ఈసెట్ అనే ఎగ్జామ్ ద్వారా మంచి కాలేజ్లో ఫీజు తక్కువ ఉండి మంచిగా ఫ్యూచర్లో మంచిగా చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ శక్తి స్కీమ్ వల్ల ఈ పాలిసెట్ ఈ లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తున్నారు. శక్తి స్కీమ్ చేయడం వల్ల మాకు అట్లాంటి అన్ని తీసేస్తున్నారు. నిన్ననేమో వివేక్ వెంకటస్వామి ఏం చెప్పారంటే లాటరల్ ఎంట్రీ తీసేసాము, లాటరల్ ఎంట్రీ ఉంటుంది మీకు, బీటెక్ లాటరల్ ఎంట్రీ ఈసెట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. కానీ మాకు జియో 97 రద్దు చేయాలి. ఆ జియో వల్ల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని మెర్జ్ చేస్తా అంటారు. మెర్జ్ చేయడం వల్ల ఎస్బిటెట్ వాల్యూ మొత్తం పోతుంది. మాకు ఓన్లీ ఎస్బిటెటే కావాలి. ఇవన్నీ ఏమొద్దు. ఎవరికి తెలియకుండా జియో 97 ఎందుకు తెచ్చిండు రేవంత్ రెడ్డి? ఆయనేమో ఇప్పుడు విదేశీ పర్యటన అని వేరే కంట్రీలో తిరుగుతున్నాడు. ఇట్లాంటి స్టూడెంట్స్కి తెలియకుండా ఇవన్నీ ఎందుకు తెచ్చిండు? స్టూడెంట్స్కి అసలు యూజ్ఫుల్లే కాదు. అసలు ఇది ఎందుకు తెచ్చిండో అర్థమవుతుంది. ఈ జియో 97 రద్దు చేసేదాకా ఈ పాలిటెక్నిక్ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో ధర్నా వేస్తూనే ఉంటాం. వారం అవుతుంది రోడ్ల పైన వచ్చి ధర్నా వేస్తున్నాం. స్టూడెంట్స్ని తలకాయ వేసుకుతున్నారు. మహబూబాబాద్లో తలకాయ వేసుకు ఒక స్టూడెంట్ అయితే ఆటో పోలీసులు కిరాతకంగా కొట్టి ఒక ఆటోలు కూడా తీసుకెళ్తే కాళ్ళు విరిగిపోయినాయి. ఇట్లాంటి చేస్తారు స్టూడెంట్స్ మీద. వాళ్ళకి ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు స్టూడెంట్స్ మీద ఇట్లా వేయడానికి? స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిస్తాం. ఈ జియో 97 రద్దు చేయకపోతే సెక్రటరియట్, అసెంబ్లీ ఏడికైనా పోవడానికి సిద్ధం ఉన్నాం. మా స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిస్తాం. మీరు రేవంత్ రెడ్డి వినాలి. అది చూస్తున్నాం కదా. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు దగ్గరలోనే ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కొంతమంది విద్యార్థులు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మాకు ఈ శక్తి స్కీమ్ వద్దు సార్. ఈ జియో 97 రద్దు చేయాలి. మాకు ఈ శక్తి స్కీమే వద్దు. దీనివల్ల మాకు 3-4 years వేస్ట్ అవుతుంది. మాకు సర్టిఫికేట్ రాదు, ప్రైవేట్ సర్టిఫికేట్ అనే పేరు వస్తుంది. దీనివల్ల యూజే లేదు, మొత్తం డిసడ్వాంటేజే ఉంది. దీంట్లో ఒక్క యూజ్ లేదు, ఒక్క యూజ్ ఉండదు. దీంట్లో ఒకటి ఏమి ఉండదు. మేము ఎందుకు చదువుకోవద్దాం? మేము సీఎం రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, చదువుకోవద్దాం? మేము ఫర్దర్ గా ఎడ్యుకేషన్ కి వెళ్ళొద్దాం? మేము అబ్రాడ్ అలాంటి దేశాలు వెళ్ళొద్దాం? మేము ఈయన కూలి పని చేసుకొని బతకాలా? అదే అడుగుతున్నా సార్. మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు. మీరు చెప్పండి, ఏం కోరుతున్నారు మీరు ప్రభుత్వం? అందరు స్టూడెంట్స్ తెలంగాణ మొత్తంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోరేది ఒకటి, మాకు ఎస్బిటిటి కావాలి. మాకు ఏది శక్తి వద్దు, జియో 97 వద్దు. మీకు అంతగానము మాలో మార్పు చూడాలని అనుకుంటే ఎస్బిటిటీలోనే చేంజెస్ చేయండి అంతే అని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఏవో మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద వేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే నాకు కొంచెం కూడా అర్థమైతలేదు. గవర్నమెంట్ కాలేజ్లలో ఫుల్ ఫెసిలిటీస్ లేకుండా కొంచెం మంచిగా చేపిస్తే అయిపోతుంది కదా వాటితోనే.
ఎందుకు ఆ శక్తి తీసుకొని రావాలి, ఎందుకు ఐఐటీలో మర్జ్ చేయాలి మమ్మల్ని వాళ్ళతో? మాకు స్కిల్ లేదా? మాకు అప్లికేషన్ రాయడానికి రాదా? ప్రతి ఒక్క పాలిటెక్నిక్ స్టూడెంట్ దగ్గర పోయి ఒక పేపర్ ఇచ్చి అప్లికేషన్ రాయమని చెప్పండి, రాయమా చూపిస్తాం మేము ఏందో. అప్లికేషన్ రాయనిక రాదు అని చెప్తుండు మమ్మల్ని. ఎందుకు రాయనిక రాదు? మాకు ఒక పేపర్ ఇవ్వండి, వైట్ పేపర్ ఇచ్చి మాకు అప్లికేషన్ రాదా? మేము రాసి చూపించాలా? గారు నేను మీకు అడుగుతున్నా, మీకు వచ్చా? నేను నీకు ఒక పేపర్ ఇస్తా, నువ్వు రాసావా? సరే, నువ్వు నేను పోటీ పడదాం రేవంత్ రెడ్డి, నువ్వు నేను పోటీ పడదాం. నువ్వెంత రాసావు నేనెంత రాసావు చూసుకుందాం, నువ్వెంత మాట్లాడతావు నేనెంత మాట్లాడదాం చూసుకుందాం. స్టూడెంట్స్ తోటి నీకు స్టూడెంట్స్ తోటి ఏం అవసరము? నీకు అంత పోరాటం చేసేది ఉంది అంటే నీ తోటి వాళ్ళతో చేసుకో, పిల్లలతో ఎందుకు? నువ్వు పిల్లలతో గెలిచి లీడర్ అయిపోదాం అనుకుంటావా? పిల్లలతో ఎందుకు నీకు పోటీ? 3 days నుంచి సార్ ఇక్కడ నిల్చున్నాం. 3 days అవుతుంది. స్పెషల్ ఫోర్స్ అంట, వాల్ ఫోర్స్ అంట, అసలు రోడ్డు మీదకి వెళ్తలేం మేము. ఇక్కడనే లోపల చేసుకోండి, మీ బాధ ఏమైనా ఉంటే లోపల చెప్పుకోండి, శాంతియుతంగా చేయండి అని అంటారు. శాంతియుతంగా చేస్తే బయట మా పరిస్థితి ఎవరికి తెలుస్తుంది? మా ప్రాబ్లమ్స్ తెలుస్తాయా? తెలుస్తుంది. మేము లోపల చేస్తే బయట అందరికి ఎట్లా రోడ్ ఎక్కితేనే కదా అందరికి తెలిసేది. మాకి స్కీమ్ వద్దు, శక్తి స్కీమ్ అనేది అసలే వద్దు. మాకు మా ఎస్బీ డెట్ కావాలి అంతే. మాకు మా ఎస్బీ డెట్ కావాలి. మేము లేబర్స్ లెక్క పని చేయాలా? మేము లేబర్స్ లెక్క పని చేయాలా? క్రిమినల్ లిస్ట్ అని ఎవరు అంటున్నారా? మేము క్రిమినల్సా? మేము క్రిమినల్ లిస్టా? మాకు అప్లికేషన్ రాయనికి రాదా? ఆయనకు రాయనికి వచ్చంటనా? ఫస్ట్ అయినా చదువుకుండా మమ్మల్ని క్రిమినల్ లిస్ట్ అని ఎట్లా అంటాడు? మాకు ఈ శక్తి స్కీమ్ ఏది వద్దు, మాకు మా ఎస్బీ డెట్ కావాలి. నీకు అంత మార్పు చేయాలని ఉంటే మా కాలేజ్లో అసలు ఏది చక్కగా లేదు. అంటే కొంచెం బెంచెస్ అయినా అవైనా కొంచెం మంచిగా లేవు. నీకు అంత మార్పు చేయాలని ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మా కాలేజ్ ని కొంచెం డెవలప్ చేయండి. మాకు ఏ స్కీమ్ వద్దు, ఏ శక్తి వద్దు, ఏది వద్దు, మాకు మా ఎస్బీ డెట్ కావాలి అంతే. 90% స్కిల్స్ మాకు ఇక్కడ నేర్పిస్తారు. 90% స్కిల్స్ ఇక్కడ నేర్పించినప్పుడు మళ్ళీ ఆ స్కిల్ ఇండియా ఎందుకు? అది ఎందుకు మాకు అసలు? స్కిల్స్ 90% మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి పంపించి మాకు అన్ని చేసి మాకు చూపించి మాకు ఎట్లేం చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది అన్ని నేర్పిస్తారు ఇక్కడ. మళ్ళీ దాంట్లో కలిపి మాకేం రాదు అంటే ఏం చేయాలి మేము? మాకు వద్దు సార్, ఆ శక్తి అనేది వద్దు. ఒక్క రెస్పాన్స్ లేదు. 3 days నుంచి ఇన్ని కాలేజెస్ ఇన్ని చేస్తున్నాం, ఎండలో కూర్చొని చేస్తున్నాం అండ్ అసలు ఒక్క రెస్పాన్స్ కూడా సరే దీని గురించి ఆలోచిస్తాము, ముందు చూస్తాము, మీకు నచ్చినట్టుగానే ఈ శక్తి స్కీమ్ ని మారుస్తాము అని ఒక్క మెసేజ్, ఒక కాల్ కూడా చేయకుండా ఆయన అసలు ఏం చేస్తుండే, ఎక్కడున్నాడు, అసలు ఇండియాలోనే ఉన్నాడా లేదా? మాకైతే వద్దు సార్. ఆయన ఒక రెస్పాండ్ కూడా, ఒక చిన్న రెస్పాన్స్ సరే దీని గురించి ఆలోచిస్తామమ్మా అని ఒక రెస్పాండ్ ఇస్తే కూడా మేము ఆగుతాం కదా. ఒక్క 3 days నుంచి ఇక్కడ కూర్చుంటున్నాం. స్పెషల్ ఫోర్స్ వస్తుంది, ఈడి వరకు వస్తున్నాం, లోపల పంపించేస్తారు. అసలు ఏమైతుందో అర్థమైతలేదు. ఈడి వరకు వస్తే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? మేము పంపించము, ఎక్కడికి పంపించము అంటే మాకు ఎట్లా తెలుస్తుంది? బయట వీళ్ళకి తెలియాలంటే స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారని బయట పబ్లిక్ అడిగితే మాకు చెప్పాలి కదా. మేము ఏదో ఒకటి చెప్పాలి కదా, మాకు ఈ బాధ ఉంది అందుకే మేము బయటికి వస్తున్నామండి చెప్పుకోవాలి కదా సార్. వద్దు సార్, మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల్లో ప్రొటెక్ట్ చేస్తున్నారు? 3-4 days అవుతుంది సార్. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలని? ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలని? శక్తి స్కీమ్ తీసేయాలి. అసలు ఎవరిని అడిగి శక్తి స్కీమ్ ని పెట్టారు? అంత జల్దీ డెసిజన్ తీసుకున్నప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి గొడవ పడుతుంటా కూడా అది కూడా తీసుకోవాలి కదా. ఆయన రెస్పాండ్ అయ్యింది ఏమి ఎందుకు అట్లా తీసుకుంటాడు అని అంతే. చెప్పండి మీరు చెప్పండి, ఎన్ని రోజుల్లో ప్రొడక్ట్ చేస్తారు? 2 weeks అవుతుంది. అది తెచ్చి 2 months బ్యాక్ మాకు తెలిసింది మొన్న 15th August కి తెలిసింది. అప్పటి నుంచి మేము ధర్నా చేస్తున్నాం. ఆయనకి ఏం తెలుస్తలేదు. ఆయన ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు ఆయన తెలిసింది మేము ధర్నా చేస్తుంది, కానీ ఆయన అది పట్టించుకోకుండా అమెరికా పోయినట్ట తిరగనికే, టూర్లకు తిరగనికి పోయినట్ట. అంటే మేము ఇక్కడ రోడ్ల పైన పడాలి ఆయన కోసము. మేము మొత్తం నాశనం చేసుకుంటాం మా జీవితం. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆయన వచ్చి రాస్తాడు ఎగ్జామ్స్. ఆయన వచ్చి రాస్తాడంటే మేము ఇంకా రోడ్ల పైన ఉంటాం. ఆయన వచ్చి రాసుకోమని ఎగ్జామ్లు అందరినీ పాస్ చేయమను. క్రిమినల్ వేస్టేజ్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఎట్లా చూస్తాం? క్రిమినల్ వేస్ట్ అంట. తెల్ల పేపర్ పెన్ ఇస్తే ఫామ్ ఫిల్అప్ చేస్తారా, రాస్తారా, జాబ్లకు అప్లై చేస్తారా అంటే ఆయన చేసిండా? ఆయనకు వస్తుందా? ఆయన చేసే వచ్చిండా అన్ని? అసలు ఆయన ఒక్క ఎగ్జామ్ అయినా రాసి పాస్ అయిందా? ఉసరవిల్లి అన్ని ఏవేవో పార్టీలో తిరుగుతాడు, అన్ని చేస్తాడు. ఉసరవిల్లి ఎక్కొచ్చి పార్టీలో వస్తాడు. తెలంగాణలో వచ్చి మొత్తం నాశనం చేస్తాడు. అసలు సీఎం ఎందుకు అయిండు? సీఎం అయితే తెలంగాణ ఉండాలి, అమెరికా ఏం అవసరము పోవనీకే? స్టూడెంట్స్ ప్రాబ్లం చూడకుండా అమెరికా ఎందుకు తిరుగుతుండు? ఎప్పుడు వస్తాడు అసలు తెలంగాణకి? ఆయన వచ్చేదాకా ఆగదు.
ఆయన వచ్చి ప్రెస్ ముందడు వచ్చి మా ప్రాబ్లంలు చెప్పి మొత్తం చేస్తేనే మేము జరుగుతాం, లేకపోతే రోడ్ల పైన ఉంటాం. ప్లస్ పోలీసు వాళ్ళు కూడా మా గల్లా పట్టి గుంజుతురు, గొంతులు పడుతురు, గల్లా పట్టి గుంజుతురు. స్పెషల్ ఫోర్స్ అంట అందరిని పిలుస్తుర్రు. అసలు ఏం రైట్ ఉంది స్టూడెంట్ మీద చేయడానికి? ఏం రైట్ ఉంది పోలీసు వాళ్ళకి? గల్లా పడతాలన్నా, గల్లా పట్టు అసలు ఎందుకు? అసలు ఏం అవసరం? ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, గల్లా పట్టినాయి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి అన్న. అసలు ఎట్లా పడతారు? మమ్మల్ని ఏమంటారు? శాంతియుతంగా చేసుకోమంటారు. శాంతియుతంగా చేస్తే ఎట్లా వెళ్తానా? వారం నుంచి శాంతియుతంగా చేస్తే ఎట్లా వెళ్తాయి? బయటకు చేస్తాం, బయటకు వచ్చి చేద్దామంటే పోలీసులు రానియట్లే. మేము పోలీసులు రానియకుండా బయట చేద్దామంటే ఎవరు రానియట్లే. శాంతియుతంగా చేస్తే ఎట్లా వెళ్తాం? వారం నుంచి రిప్రజెంట్ పంపించమంటారు. వారం నుంచి రిప్రజెంట్ పంపిస్తాను, ఓకే, రెస్పాండ్ ఉండాలి. రేవంత్ రెడ్డి ఎక్కడో తిరుగుతుండు. అసలు ఇండియాని పట్టించుకుంటాడ, తెలంగాణ పట్టించుకుంటాడ. ఆయన క్రిమినల్ వేస్ట్ అంట, మేము క్రిమినల్ వేస్ట్, మేము ఇంజనీర్ వేస్ట్ అంట. తెల్ల పేపర్ మీద రాయరంట, ఆయనకు రాయడం వచ్చా? అసలు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నీకు తెల్ల పేపర్ మీద నీ లీడర్ రాయడం వచ్చా? మాకొచ్చు. నువ్వు తెల్ల పేపర్ చూసుకురా, నీ ముందే రాసి పెడతా, నువ్వు రాసి పెడతావు నాకు అని నేను అడుగుతున్నాను. నేను అసలు నీకు ఏం రైట్స్ ఉన్నాయి? మా ఫ్యూచర్ ఆడుకోవడానికి అసలు నీకు ఎందుకు? 2 months అయింది మాకు ఈ స్కీమ్ మొత్తం ఇంప్లిమెంట్ అయ్యి. మాకు మొన్న తెలిసింది, 10 రోజుల క్రితం తెలిసింది. 2 months అయింది ఇంప్లిమెంట్ చేసి. మాకు చెప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, పోలీస్ తెలుసు, మొత్తం హైకోర్టు, సుప్రీంకోర్టు అందరికీ తెలుసు. మాకు మాత్రం చెప్పకుండా దౌర్జన్యంగా డబ్బులు లాక్కోనికి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఈయన చేస్తే రేవంత్ రెడ్డికి ఏంటి బెనిఫిట్ అంటే లక్షల కోట్ల ప్రాఫిట్. ఆయనకి లక్షల కోట్ల ప్రాఫిట్ కాబట్టి ఇక్కడనే గుంజిర్రు. స్టూడెంట్స్ అని కూడా చూస్తలేరు, గల్లా పట్టి గుంజుతురు. అసలు ఏంది ఇది? రైట్స్ ఏంది అలా గుంజనికే? మాకు స్టూడెంట్స్ మీద చేయి పెట్టడానికి రైట్స్ ఎక్కడిది? స్టూడెంట్స్ మీద వచ్చి చేయడం రైట్స్ ఏంది అసలు మాట్లాడడానికే? పోలీసు వాళ్ళు ఏమంటారంటే, చెప్పండి, మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని? డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నా నేను. అసలు రేవంత్ రెడ్డి శక్తి స్కీమ్ ఎందుకు పెట్టిండు? శక్తి స్కీమ్ వల్ల ఈ డిప్లొమా స్టూడెంట్స్ కి ఏంది యూజ్ ఏంది? అసలు ఈ శక్తి స్కీమ్ ని రద్దు చేయాలి. ఆ జియో నెంబర్ 97 ఎందుకు తీసుకొచ్చిండు? ఎస్బిడెట్ కావాలి మాకు. ఎన్ని రోజుల నుంచి ఈ ఎండల ఈడ కూర్చుంటుంటే కనీసం ఆయనకి ఏమన్నా చలనం ఉందా లేదా? అసలు రేవంత్ రెడ్డి ఉన్నారా? ఇన్నే భారతదేశంలోనే ఉన్నాడా? ఇంతమంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పాలిటెక్నిక్ విద్యార్థి కూడా ఇదే బాధతోనే వస్తారు. మాకు మా అమ్మ నాన్నలకు పైసలు ఎక్కువై మమ్మల్ని కాలేజ్ లో జాయిన్ కాలే, ఏం లేక ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కాబట్టి ఇక్కడ జాయిన్ చేసి చదువుకోండి బిడ్డ, మంచి జాబ్ సంపాదించండి అని చెప్పి మమ్మల్ని ఇందులో జాయిన్ చేసిరు. అలాంటప్పుడు ఏదో శక్తి స్కీమ్ తీసుకొచ్చి, శక్తి స్కీమ్ వల్ల మాకు ఏంది రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది ఏంది అసలు? ఇప్పుడు ఈ పేద ప్రజల మీద ఇంతగానం చేస్తే రేపు మాట్లాడేది ఎవరు? మేమే, రేపటి భావి పౌరులం మేమే. ఇంకొక 2 సంవత్సరాలలో ఓటేసేది మేమే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారో కానీ ఉద్యమం చేస్తాం, రోడ్డు మీదకి వస్తాం. అందరికి విద్యార్థులు అంటే వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళతో మనకి ఏమైతుంది అనుకుంటున్నాం? కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఉన్నాం. రేపు ప్రతి ఒక్కరి ఓటు ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడనే వేసి చూపిస్తాం. విద్యార్థి పవర్ ఏందో చూపిస్తాం. మాకు మాత్రం ఈ ఎస్బిడెట్ కావాలి, శక్తి అనేది వద్దు. వచ్చే వరకు శక్తి రద్దు చేసే వరకు ఇట్లనే చేస్తాం, ఇదే చేస్తాం. ఏమన్నా కానీ ఏంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఏమన్నా అంటే పోలీసులు బెదిరిస్తున్నారంట, నిజంగా బెదిరిస్తున్నారా పోలీసులు? సార్ బెదిరిస్తున్నారు. అసలు మేము శాంతియుతంగానే మేము మా యుద్ధం చేసుకుంటున్నాం. మాకు కావాల్సింది ఏంది? మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు, మా ఎస్బిడెట్ మాకు కావాలి. అలాంటప్పుడు మేము మా శాంతియుతంగా చేసుకుంటున్నప్పుడు కేసులు పెట్టుకుంటా, మీ మీద కేసు, మీ ఏజ్ అంతా అమ్మా అని అడుగుతున్నా. ఒకవేళ మా ఏజ్ ఉంది, 18 ఉంది, ఏం చేస్తారు? కేసులు పెడతారా? ఓకే, మీరు ఇప్పుడు గవర్నమెంట్ చేతులు ఉన్నారు కాబట్టి కేసులు పెడతారు. అప్పుడు జీవితం వాళ్ళ పిల్లలు లేరా? పోలీసులకు పిల్లలు లేరా? ఒకవేళ అదే ఆయనకే 18 సంవత్సరాల కూతురో బాబో ఉంటే అదే పాలిటెక్నిక్ కాలేజ్ లో చదివితే ఆ అబ్బాయి పైన కేసు పెడతా అంటే పోలీస్ గారు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని చెప్తున్నా, పోలీసులైనా ఎవరైనా న్యాయంగా పేద ప్రజల కోసమే, ఎవరైనా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా, లెక్చరర్ ఎవరైనా సరే, టీచర్ అయినా విద్యార్థుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన భారతదేశం బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. ఇది మాత్రమే కావాలి. మాకు మాత్రం ఎలాంటి శక్తి స్కీమ్ వద్దు, మాకు ఎస్బిడేటే కావాలి. శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఏం చేస్తారు? స్టూడెంట్స్ అంతా కలిసి ఏం చేస్తారు? ఏం చేస్తామో చూపిస్తాం. ఒకవేళ ఆయన శక్తి స్కీమ్ అట్లనే ఉంటది, మేమేం చేయం, మీరు ఇట్లనే ఉండండి అంటే మేము ఏం చేస్తామో చూపిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలో
విద్యార్థులే కదా చేసింది. అప్పుడు తెలంగాణ వచ్చిందా రాలేదా? అట్లనే చేసి ఇప్పుడు చూపిస్తాం వస్తుందా రాదా